కానీ నేను అక్కడికి వెళ్తే జరిగే పరిణామాల గురించి ఆలోచిస్తున్నాను. ఆ గొడవ ఆయనకు తెలిస్తే అప్పుడు నిజంగా జరగరాంది జరిగే అవకాశం ఉందా ఆంటీ? నీవన్నీ అనవసరమైన భయాలు. నువ్వు వెళ్ళటం వల్ల రాజాకి మంచి జరుగుతుందే కానీ చెడు జరగదు. ఆయన బాగుండాలి, ఆయనకే ప్రమాదం రాకుండా నువ్వే కాపాడాలి. తప్పు ఎవరిదైనా శిక్ష మాత్రం నాకే వెయ్యి. నువ్వు భార్గవి మాటలు నమ్మి నీ కాపురాన్ని నాశనం చేసుకుంటున్నావు అమృత. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రాకూడదమ్మా. నీ గురించి మూడో మనిషి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. అలా ఇస్తే ఆ కాపురం నిలబడదు అమృత. నేను ఒకరి మాటలు విని ఏది చేయను బాబాయ్. నా కళ్ళతో చూసి నమ్మి ఏ నిర్ణయం అయినా తీసుకుంటాను. కానీ నీ నిర్ణయం ఇప్పుడు ఎలాంటి పరిస్థితులకు తీసుకొచ్చిందో చూసావుగా. డాక్టర్ చెప్పింది నువ్వు విన్నావు. నువ్వు ఒక డాక్టర్వే. రాజాకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో నువ్వు చెప్పు. భార్గవి నీకు ఈరోజు ఆప్తురాలు కావచ్చు, కానీ తను నా కూతురు. కన్న తండ్రైన నేనే చెప్తున్నాను, భార్గవి మాటలు నమ్మకమ్మా. మన కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు. మన కళ్ళే మనల్ని ఒక్కొక్కసారి మోసం చేస్తాయి. కానీ నా కళ్ళు నన్ను మోసం చేయలేదు బాబాయ్. నేను చూసింది ఒక్కటైతే అబద్ధం అనుకోవచ్చు. నా విషయంలో పొరపాటు అనుకుందాం, కానీ చందు విషయంలో కూడా పొరపాటు జరిగిందంటారా? చందు ఆబ్దికం చేయకపోవడం నిజం కాదా? చందును కూడా మర్చిపోయి ఆయన ఆ కరుణతో కలిసి తిరగటం ఒక్కసారి కాదు బాబాయ్, నేను చాలాసార్లు చూశాను. అందుకని పోలీస్ కేసు పెడతావా? చూడమ్మా అమృత, ఈ చట్టాలు న్యాయాలు ఉన్నది భార్యాభర్తల్ని కలిపి ఉంచాలన్న ధ్యేయంతోనే తప్ప బలవంతంగా విడదీయాలని కాదు. నువ్వు పోలీస్ కేసు పెట్టి ఏం సాధిస్తావు? రాజా మనసులో ప్రేమని సాధించగలవా? నీ భర్త పరువు పోతే అది నీ పరువు పోయినట్టు కాదా? నువ్వు చేసిన పని చివరికి ఎలాంటి పరిస్థితులకు దారితీసిందో చూడు. ఆయనకిలా జరుగుతుందని నేను అనుకోలేదు బాబాయ్. మొదటి నుంచి ఆయన్ని విపరీతంగా ప్రేమించాను. ఈ రోజుకి ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నాను. ఇలా జరగాలని నేను కోరుకోలేదు బాబాయ్. అలాగే ఎవరో ఏదో చెప్పారని నా కుటుంబాన్ని నాశనం చేసుకునేంత అమాయకురాల్ని కాదు బాబాయ్. భార్గవి నాకు సాయం చేసిందే గాని ఏ రోజు అన్యాయం చేయాలని చూడలేదు. నాకేదైనా ద్రోహం చేసింది అంటే అది కేవలం ఆ కరుణే. ఆ కరుణ వల్లే ఇదంతా జరిగింది. నా జీవితంలో ప్రాబ్లం సృష్టించింది ఆ కరుణే. నిజంగా నా భర్తకి ఈ పరిస్థితి రావడానికి కారణం తనే బాబాయ్. అనవసరంగా కరుణ మీద నిందలు వేస్తున్నావమ్మా. నేను మాట్లాడేది మీ ఇద్దరి అన్యోన్యత గురించి, మీ నమ్మకం గురించి. మా నమ్మకాలు ఎప్పుడో సన్నగిల్లిపోయాయి బాబాయ్. అది కాదమ్మా. ఆయన ఒక్కరే ఉన్నారు బాబాయ్, వెళ్దాం పదండి. అమృత, అమృత, అమ్మా అమృత, చందు లోపలే ఉందో వెళ్ళిపోయిందో? అసలే చందు మీద పేకల దాకా కోపంతో ఉంది. ఇప్పుడు తనని చూస్తే దేవుడా, చందుని బయటికి పంపించేవా? అమృత, అమ్మ అమృత,
బాబాయ్ చూడండి, ఈయన కళ్ళు తెరిచారు. అవునమ్మా, చూశానమ్మా, చూశాను. అమ్మ అమృత, మనం చాలా అదృష్టవంతులు అమ్మా. రాజా కళ్ళు తెరిచాడంటే నిజంగా అది ఏ దేవత పుణ్యం. రాజా, రాజా ఇటు చూడు, నేను అంకుల్ని. అమృత నీకోసం ఎదురు చూస్తుంది. చూడు రాజా. అమ్మా అమృత, పలకరించమ్మా. ఏమండి, ఇప్పుడు ఎలా ఉందండి మీకు? ఏమండి, మిమ్మల్ని నాతో మాట్లాడరు? అమృత గారు, కమిన్ డాక్టర్. అమృత గారు, ఇక భయపడాల్సిందేం లేదు. ప్రమాదం నుంచి బయటపడినట్టే. ఆయన మాట్లాడడానికి కొంచెం టైం పడుతుంది. కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి. చూసావా అమృత, మీ డాక్టర్లు కూడా చేయలేని పని ఆ దేవత చేసింది. నేను కోరుకున్నానమ్మా, నా అల్లుడిని బ్రతికించే శక్తి నీకు మాత్రమే ఉంది. తన కోసం రమ్మని అడిగాను. నిజంగానే వచ్చింది. రాజాని పలకరించింది. చూడు, రాజా కళ్ళు తెరిచాడు. మీరన్నది నిజమే బాబాయ్. మేము చేయలేని పనిని ఆ దేవత చేసింది. ఆయన్ని మళ్ళీ మనకు దక్కించింది. అమృత, మొత్తానికి మన రాజా మనకు దక్కాడు. ఆ సంతోషం చాలు. పదమ్మా, రాజాని కాసేపు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు కదా, పద వెళ్దాం. ఏమండి, చందు, వచ్చావా చందు? దయచేసి టెన్షన్స్ ఏం పెట్టుకోకండి. హాయిగా ప్రశాంతంగా ఉండండి. నువ్వు ఇక్కడే ఉంటావుగా? నేను ఎక్కడికి వెళ్తానండి? మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను. మనసులో అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దు. రెస్ట్ తీసుకోండి. మళ్ళీ ఎవరైనా చూస్తే బాగుండదు. నేను మళ్ళీ కలుస్తాను.
లేదన్నాడా? ప్రమాదం లేదు అన్నారా? తేరుకొని ఇంటికొచ్చినా ఇంకో ప్రమాదం సృష్టించడానికి నేను ఎప్పుడూ రెడీగానే ఉంటాను. నువ్వక్కడ జరిగేవి నాకు మాత్రం చెప్తూనే ఉండు. రాజా, నువ్వు ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడొచ్చేమో కానీ నా చేతిలోంచి మాత్రం తప్పించుకోలేవు. నీకు మరో ప్రాబ్లం నేను క్రియేట్ చేస్తానుగా. అమృత నా చేతిలో కీలు బొమ్మ. ఇప్పుడు నేను ఎలా ఆడిస్తానో చూడు. శివకోటి, నువ్వా? ఏ రాననుకున్నావా? రాలేననుకున్నావా? ఇంకా ఎన్ని పాపాలు చేస్తావే? ఆ రాజాని ఇంకా వదిలిపెట్టడం లేదా? అనంతగిరిలో రాజా చందులను చంపడానికి ప్లాన్ చేశావు. దానికి నన్ను పావుగా వాడుకున్నావు. నా చేత లారీ యాక్సిడెంట్ చేయించి చందుని చంపించావు. ఏదో భూమి మీద నూకలుండి బతికిన రాజాని ఇంకా ఏడిపిస్తున్నావా? చందుని చంపించింది భార్గవ. నీ అందాన్ని ఎరగా వేసి నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మా నాన్నని నా చేతనే చంపించి నన్ను జైలు పాలు చేశావు. ఇప్పటికీ నీ బుద్ధి మారలేదు కదో? శివకోటి, నా జోలికొచ్చావంటే నిన్ను మళ్ళీ జైలుకి పంపిస్తాను. నిజమే భార్గవి, నేను మళ్ళీ జైలుకి వెళ్తాను. కాకపోతే నిన్ను చంపి ఆ తర్వాత వెళ్తాను. నా ఆస్తి మొత్తం దోచుకున్నావు. నీ మాయలో పడి మా నాన్న ఎంత చెప్పినా ఆయన మాట వినలేదు. నిన్ను వదిలేయమని ఎంత చెప్పినా వినకుండా నీ చుట్టూ ప్రేమ పెళ్లి అని తిరిగాను. చివరకు నన్ను పిచ్చోన్ని చేశావు. నేనింతకాలం జైల్లో నరకం చూశానే. ఇప్పుడు ఆ నరకం నీకు చూపిస్తా. రాజాని ఏడ్పిస్తావా? మరి నువ్వేడవబోతున్నావు కదా. చూడు, ఇక నుంచి రోజులు లెక్క పెట్టుకో. నా ఆస్తి మొత్తం వడ్డీతో సహా వసూలు చేస్తా. నిన్ను బికారిని చేసి నేను పడిన నరకం నీకు తెలిసేలా చేసి అప్పుడు కసి తీరా నిన్ను చంపుతా. గుర్తుంచుకో. భార్గవి, మనిషిని టచ్ చేయకుండా మాట్లాడలేవా? ఎందుక శివకోటిని చూసి నువ్వు భయపడుతున్నావు అనుకున్నాను. అసలు కథ ఇదా? వాడి చేత రాజాని చందుని చంపటానికి ప్లాన్ చేసావా? విన్నావా? వినకుండా ఎలా ఉంటాను? విన్నది నలుగురికి చెప్పకుండా ఎలా ఉంటాను? బయటకి చెప్పావంటే మర్యాదగా ఉండదు. చెప్పకూడదని నేను అనుకుంటున్నాను, కానీ నా నోరు ఊరుకోదే. ఆ రాజా కనిపించినా, మీ నాన్న కనిపించినా, చివరికి అమృత కనిపించినా నా నోరు ఊరుకోదే. నేను మీ భార్యని.
నా గురించి చెప్తారా? భార్యవా? వామ్మో, నువ్విలాంటి షాక్ లేవుకు భార్గవి. తట్టుకోవటం చాలా కష్టంగా ఉంది. ఏ, నేను మీకు భార్యను కాదా? మీరు నా భర్త కాదా? భార్య గురించి ఎవరన్నా బయటకు చెప్తారా ఏంటి? మన పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా నేను భర్తనని గుర్తు చేసావు భార్గవి. నువ్వు నాకు ఈ ప్రమోషన్ ఇచ్చినందుకైనా నా నోరు కట్టేసుకునే ప్రయత్నం చేస్తాను. రేయ్ శివకోటి, నా మీదే బుస కొట్టడం మొదలు పెట్టావు కదా, నీ బుర్ర బద్దలు కొట్టించేదాకా వదిలిపెట్టనురా. దిగు రాజా, నెమ్మదిగా. పదండి పదండి డాడీ. రాజా, నువ్వు 4 రోజులు ఇంటి దగ్గరే ఉండి హాయిగా రెస్ట్ తీసుకో. నేను రాకపోతే ఆఫీస్ పనులు ఎలా జరుగుతాయి మూర్తి గారు? మేమంతా లేమా రాజా? నువ్వు రాకపోయినా నేను మేనేజ్ చేయగలను. నువ్వేం కంగారు పడకు. అమ్మా అమృత, ఒకవేళ రాజా వస్తా అన్నా నువ్వు మాత్రం పంపించొద్దమ్మా. ఆయన నా మాట వింటే ఇక అంతకంటే కావాల్సింది ఏముందండి? మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. అమ్మా అను, కాస్త మంచిని తెచ్చి పెడతావా? అలాగే తాతయ్య. చూడు రాజా, అనవసరంగా టెన్షన్ పెంచుకోవద్దు. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఒక్కడు గుర్తుంచుకో, నువ్వు బాగుంటేనే మేమందరం బాగుంటాం. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది ఎప్పుడోకప్పుడు తప్పకుండా దొరుకుతుంది. కాకపోతే దానికి కాస్తంత ఓర్పు అవసరం. ఆ ఓపిక నువ్వు తెచ్చుకో. ఎంతకంటే నేనేం చెప్పలేను. వస్తా రాజా. అమ్మా అమృత, నేను వెళ్ళొస్తానమ్మా. రాజా జాగ్రత్తమ్మా. మీ కుటుంబానికి కావలసిన వాడిగా, పెద్దవాడిగా నేనొక మాట చెప్తాను. ఏ మనిషినైనా మాటలతో మంచితనంతో సొంతం చేసుకోవాలి గాని బెదిరింపులతో, కోపాలతో, గొడవలతో ఏమీ సాధించుకోలేమమ్మా. చదువుకున్న దానివి. నేను ఎందుకు చెబుతున్నానో నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. వస్తానమ్మా. ఏమండి, మందులు వేసుకోండి. నాకు అవసరం లేదు. ఎందుకు అలా చేస్తారు? మందులు వేసుకోకపోతే ఎలా? మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఇలా చేసే ఇంత దూరం తెచ్చుకున్నారు. నేనెంత దూరం తెచ్చుకుంటే మాత్రం నీకేంటి? నాకే మందులు వద్దు, నువ్వు అస్సలు ఇవ్వద్దు. ఎందుకండి ఇంతలా ఏడిపిస్తారు? నేనా? కాదు, నేనే అందరినీ ఏడిపిస్తున్నాను. చాలా. దయచేసి నా మీద కోపం వీటి మీద చూపించకుండా ఈ మెడిసిన్స్ వేసుకోండి. వేసుకోకపోతే మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వు. పరువు ఒక్కసారే పోతుంది, ఆ తర్వాత ఎన్నిసార్లు పోయినా ఒకటే. డాడీ, ఏంటి డాడీ మీరు కూడా ఇలాగే చేస్తారు? మమ్మీ కాదు, నేనిస్తున్నాను. మందులేసుకోండి. నాకు ఏ మందులు అవసరం లేదు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేండి. వెళ్ళండి.
సరే, మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టను, అలాగే వెళ్ళిపోతాను. కానీ మీరు ఇష్టపడే వాళ్ళ కోసమైనా, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసమైనా ఈ మందులు వేసుకోండి. పదను. మన రాజాని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారమ్మా. నిజంగానా డాడీ? అవునమ్మా. ఆ దేవుడు కరుణించాడు. కరుణించింది దేవుడు కాదమ్మా, దేవత. ఆ దేవత ఎవరో తెలుసా? నా చందు హాస్పిటల్ కూడా వచ్చింది. ఆ శివకోటి గురించి, ఆ హిల్ స్టేషన్ లో జరిగిన యాక్సిడెంట్ గురించి